సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు వ్యవహార శైలి సరిగా లేదని సొంత పార్టీ నేతలు గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని, బొడ్డి వైఖరి నశించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేశామని, అట్లాంటిదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాకుండా కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇందిరమ్మ మంజూరు చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాటు ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఇండ్ల విషయంలో 17 ఇండ్లు ఎలకపల్లి గ్రామానికి శాంక్షన్ అయితే దాన్ని పార్టీ గెలిచిన తర్వాత వచ్చిన వాళ్లకు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గరికి కూడా ఒక 10 మార్లు పోయినాం. మేము 12 గంటలకు పోతే నైట్ 10 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మాకు సరి అయిన సమాధానం ఇవ్వకుండా ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది. అది ప్రజాస్వామ్యతంగా తప్పు. దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఎన్నిసార్లు ఊరబెట్టుకున్నా ఎవరు కూడా వినకుండా ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఆ ఎలకపల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఆయన చెప్పినా వినండి లేకపోతే మీ కర్మ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. ఇది తప్పని మేము ఈరోజు ఎమ్మెల్యే గారు ఇళ్లలో ఎలకపల్లి విలేజ్ లో 17 ఇండ్లు మంజూరైనాయి. 17 ఇండ్లు మంజూరైన దాంట్లో కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ఇన్ఫర్మేషన్ లేకుండా, గ్రామ శాఖ అధ్యక్షునికి ఇన్ఫర్మేషన్ లేకుండా కొత్తగా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. దీన్ని ఎమ్మటే ఎమ్మెల్యే గారు వాపసు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంత ముందు కూడా చాలా వెంకేపల్లి విలేజ్ లో చాలా పార్టీ పరంగా చాలా అన్యాయం జరుగుతుంది. కష్టపడి పనిచేసిన వాళ్లకు ప్రాధాన్యత లేదు.